మీరు thumbnail చూస్తుంది నిజమే. ఇక పైన మనకి ఫర్దర్ గా వచ్చేటువంటి ఐఫోన్స్ లో కూడా మనం ఏకంగా ఒక్కసారి మొబైల్ ఫోన్ ని ఛార్జ్ చేసాము అన్నట్లయితే ఒక్కొక్కటి 5 to 7 డేస్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి గల రీజన్ ఏంటి అంటే బ్యాటరీ టెక్నాలజీలో ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అయితే రాబోతుంది. యూజువల్ గా ఇప్పుడు మనం వాడేటువంటి బ్యాటరీస్ అన్ని కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ కదా. ఇక పైన మనము ఆల్రెడీ మనం వాడుతూనే ఉన్నాం సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అయితే వచ్చేసినాయి. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో అసలు లిథియం అయాన్ బ్యాటరీస్ అంటే ఏంటి, సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అంటే ఏంటి, ఈ రెండిట్లో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ నిజంగానే ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వెళ్తాయా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ద కంటెంట్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, లిథియం అయాన్ కావచ్చు, లేదా సిలికాన్ కార్బన్ బ్యాటరీ కావచ్చు, లేదా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఇంకేదన్నా ఒక సరికొత్త రకమైన టెక్నాలజీకి సంబంధించినటువంటి బ్యాటరీ కావచ్చు. బ్యాటరీస్ అనేవి బేసిక్ గా దేనికోసం యూజ్ చేస్తుంటాం? టు స్టోర్ ద ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం ప్రతి బ్యాటరీలోనూ మనకి యానోడ్స్ ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బ్యాటరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం దీని లోపల ఒక కెమికల్ మిక్స్చర్ అయితే యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం అయాన్ బ్యాటరీస్ చూసారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు గ్రాఫైట్ మెటీరియల్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. గ్రాఫైట్ మెటీరియల్ అనేది చాలా బాగా సింక్ అవ్వడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఇది లాంగ్ లాస్టింగ్ తో పాటు హై స్పీడ్ ఛార్జింగ్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో మనకి అందుబాటులో 240 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే అవైలబుల్ ఉంది త్రూ ద వైర్. అలాగే ఇంకా టెస్టింగ్ దశలోనే అంటే ఇంకా ల్యాబ్స్ లోనే మనకి 320 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా అవైలబుల్ ఉంది రియల్మీ ఫోన్స్ లో. సో కానీ ఇవన్నీ కూడా మీకు లిథియం అయాన్ బ్యాటరీ అయి ఉంటేనే అంత హై స్పీడ్ ఛార్జింగ్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 5 నిమిషాలు 4900 mAh ఆఫ్ ద బ్యాటరీ కెపాసిటీని ఫుల్ చేయడం కోసం. అయితే ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ మీరు కొంచెం అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఫోన్లు మనకేం లావ్ అవ్వట్లేదు అండ్ ఫోన్లు ఇంకా చెప్పాలంటే స్లిమ్ అండ్ స్లీక్ అవుతున్నాయి, కానీ వాటి కెపాసిటీ అనేది పెరగడం జరుగుతుంది. వేరే ఈ ఫోన్ లో మీరు చూసారనుకోండి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీని ఇచ్చారు. అంటే దీంట్లో వాడినటువంటి బ్యాటరీ టెక్నాలజీ ట్రెడిషనల్ గా మనం వాడేటువంటి లిథియం అయాన్ టెక్నాలజీ అయితే కాదు. దీంట్లో వీళ్ళు సిలికాన్ కార్బన్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. బేసిక్ గా ఈ బ్యాటరీని తయారు చేయడానికి ఇందాక మనకి లిథియం అయాన్ లో గ్రాఫైట్ వాడారని చెప్పాను చూసారా, ఇక్కడ వచ్చేటప్పటికే సిలికాన్ ప్లస్ కార్బన్ యొక్క మిక్స్ ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. దాంతో తయారైనటువంటి బ్యాటరీ ఇది. సో ఇవేం చేస్తాయి అంటే తక్కువ స్పేస్ లోనే ఎక్కువ యానోడ్స్ ని క్రియేట్ చేస్తాయి సో దట్ మన మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ అనేది మనకి పెరగడం జరుగుతూ ఉంటుంది. బట్ దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటి అనేది మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం. లైక్ ఫాస్ట్ ఛార్జింగ్ కాకపోవటం, అలాగే బ్యాటరీస్ బ్లాస్ట్ అవ్వటం అండ్ అట్ ద సేమ్ టైం ఓవర్ గా హీట్ అవ్వటం కూడా. అండ్ వీటన్నిటి యొక్క ఎనర్జీ డెన్సిటీ కూడా మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ లిథియం అయాన్ ఫోన్ ఉంది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే 150 to 250 వాట్ పర్ కేజీ మనకు రావడం జరిగితే వేర్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ డబల్ 300 to 500 వాట్ పర్ కేజీగా మనకు రావడం అయితే జరుగుతుంది. అంటే స్టోరేజ్ కెపాసిటీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ డబల్ అని చెప్పొచ్చు. సో దీనివల్ల మన మొబైల్ ఫోన్ యొక్క సైజ్ ఏదైతే ఉందో ఇంకా స్లిమ్ అవ్వటం, అలాగే హయ్యర్ కెపాసిటీ ఆఫ్ ద బ్యాటరీని మన మొబైల్ ఫోన్స్ లో వాడుకోవచ్చు. ఈవెన్ మన మొబైల్ ఫోన్స్ అనే కాదండి, ఈవీ సెగ్మెంట్స్ ఉంటుంది చూసారా, లైక్ బైక్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, అలాంటి వాటన్నిటిలో కూడా మనము తక్కువ స్పేస్ లో ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీని యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మనం ఎక్కువ మైలేజ్ అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేసేటువంటి విధంగా కంపెనీస్ వీటిని తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక ఛార్జింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక వేరిక్కడ మనకి లిథియం అయాన్ కన్నా గానీ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ ఏవైతే మరింత వేగంగా ఛార్జ్ అవ్వగలదు. ఆల్మోస్ట్ ఆల్ 300% వేగంగా అని చెప్పి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. బేసిక్ గా దీని వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి అంటే వేర్ గ్రాఫైట్ ఏదైతే ఉందో లిథియం ని త్వరగా అబ్జర్వ్ అయితే చేయలేదు. వేర్ ఇక్కడ సిలికాన్ కార్బన్ ఏదైతే ఉందో లిథియం ని చాలా ఫాస్ట్ గా అయితే అబ్జర్వ్ చేయగలదు. సో దట్స్ ద రీజన్ మీకు ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ గా అయితే ఛార్జ్ అవడం జరుగుతుంది. కాకపోతే లైఫ్ సైకిల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ లిథియం అయాన్ బ్యాటరీ వచ్చేటప్పటికి సుమారుగా 500 నుంచి 2000 రీసైకిల్స్ దాకా మనకి సపోర్ట్ చేయడం జరిగితే వేర్ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో హాఫ్ అంటే 250 సైకిల్స్ నుంచి కేవలం 1000 సైకిల్స్ దాకా మాత్రమే వర్క్ చేయడం అయితే జరుగుతుందంట. ఇంతేకాదు ఈ సిలికాన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో నార్మల్ లిథియం అయాన్ బ్యాటరీస్ కన్నా గానీ 300% స్వెల్ అవ్వటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయంట. సాధారణంగా మీరు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాడు, బ్యాటరీలు పేలిపోయినాయి, జేబులో ఫోన్లు పెడితే పేలిపోయినాయి, రాత్రి ఛార్జింగ్ పెడితే పేలిపోయినాయి అంటారు చూసారా. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనకి లిథియం అయాన్ కన్నా గానీ సిలికాన్ కార్బన్ బ్యాటరీ
బ్యాటరీస్ లో మనం ఎక్కువగా చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి తగ్గ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తుంది కాబట్టి, ఆల్రెడీ ఇది ఇంకా మనకి ల్యాబ్స్ లోనే ఉంది కాబట్టి వీళ్ళైతే సరికొత్త ప్రయోగాలు అయితే చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సేఫ్టీ పరంగా చూసారు అన్నట్లయితే లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఫార్ బెటర్ కంపేర్డ్ టు దిస్ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అని చెప్పుకోవచ్చు. ఇక కాస్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం ఆల్రెడీ లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే మాస్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇది మనం కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి టెక్నాలజీ కాబట్టి దీనిపైన పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అండ్ మాస్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. సో ఇవి చాలా చవకగా ఉంటాయి కంపేర్డ్ టు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ కన్నా గానీ. అందుకే మీకు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ తో వచ్చేటువంటి ఫోన్స్ ఏవైతే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి నార్మల్ రెగ్యులర్ ఫోన్స్ కన్నా గానీ. ఈవెన్ బ్యాటరీ పార్ట్ లో ముఖ్యంగా యాజ్ ఆఫ్ నో మనకి కంపారిటివ్ రెండు టెక్నాలజీస్ లో ఏది బెస్ట్ అని అంటే నన్ను అడిగితే కనుక లిథియం అయానే బెస్ట్ అని అంటాను. బట్ కెపాసిటీ పెరగాలి అలాగే హై స్పీడ్ గా చార్జ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మీకు ఇక్కడ లైట్ వెయిట్ లో కూడా తయారవ్వాలి అన్నట్లయితే, స్లిమ్ అండ్ స్లీక్ గా తయారవ్వాలి అన్నట్లయితే కనుక సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ బెస్ట్ అని నేను అంటాను. బట్ నన్ను అడిగితే మొబైల్ ఫోన్స్ లో సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ కన్నా లిథియం అయానే ఉండాలి. అందుకే మీరు గనక అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే నార్మల్ గా ఉండేటువంటి ఫోన్స్ లో ఉన్నటువంటి టెక్నాలజీ సిలికాన్ కార్బన్ ఇస్తే లైక్ హై ఎండ్ ఫోన్స్ ఉన్నాయి సార్, లైక్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా లేదన్నట్లయితే ఇంకేదైనా మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా వీళ్ళు స్టిల్ ఇంకా ఓల్డ్ టెక్నాలజీ, ఈవెన్ ఐఫోన్ లో కూడా వీళ్ళు లిథియం అయాన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ బ్రాండ్స్ ఇంత హై ఎండ్ ఫోన్స్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీద రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మేబీ ఇక జనరేషన్ మారే కొద్దీ అండ్ సరికొత్త టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ వీటిల్లో కూడా వీళ్ళు ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ ని తీసుకొచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ముఖ్యంగా యాజ్ ఆఫ్ నో మన మొబైల్ ఇండస్ట్రీ కన్నా గానీ ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ ఎక్కడెక్కడ మనకు బాగా ఉపయోగపడతాయి అని అంటే నెంబర్ 1 ఈవీ ఇండస్ట్రీస్. లైక్ అక్కడ మనకి ఏమవుతుందంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే మనకి ఫాస్ట్ గా చార్జ్ అవడంతో పాటు మనకి ఆ మైలేజ్ లైక్ దాని ట్రావెల్ కూడా మనకి ఎక్కువ రావాలి అన్నట్లయితే కనుక, అంటే తక్కువ స్పేస్ లో ఎక్కువ కెపాసిటీని తీసుకొని రావాలంటే యాజ్ ఆఫ్ ఇది ఒక్కటే మార్గం. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. బట్ దీనిలో డిసడ్వాంటేజ్ కూడా ఉంది, స్వెల్లింగ్ లేదా బ్లాస్ట్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ వీటితో పాటుగా మనకి డ్రోన్స్ ఉంటాయి చూసారా, సో అలాంటి వాటిల్లో కూడా ఎందుకంటే అక్కడ లైట్ వెయిట్ ఉంటుంది, అది ఫ్లై చేయాలి, ఫ్లై టైం ఎక్కువ ఉండాలి. సో అలాంటి సందర్భాల్లో కూడా మనకి వీటిని ఎక్కువగా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంతేకాదు మనము శాటిలైట్స్ అంటే స్పేస్ లో వాడేటువంటి శాటిలైట్స్ లో కూడా ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ టెక్నాలజీస్ అనేవి చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంటుంది. ఈవెన్ బియాండ్ దిస్ ఆల్సో ఆల్రెడీ సైంటిస్టులు మరొక కొత్త బ్యాటరీస్ దాని గురించి అయితే రీసెర్చ్ చేస్తున్నారు. మేబీ ఇది రావడానికి మరొక 5 నుంచి 10 సంవత్సరాల టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో నన్ను అడిగితే గనక సిలికాన్ బ్యాటరీస్ అనేవి స్లిమ్ గా ఉంటాయి, అలాగే కెపాసిటీ ఎక్కువ వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. బట్ లాంజివిటీలో మీరు చూసారంటే అంటే దీర్ఘకాలంలో మీకు లైఫ్ టైం ఎక్కువ కావాలి అన్నట్లయితే కనుక దీని లైఫ్ అనేది అంతా ఉండదు, ప్లస్ కొంత రిస్క్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నన్ను అడిగితే కనుక లిథియం అయాన్ బ్యాటరీస్ అది కూడా మన స్మార్ట్ ఫోన్స్ కి యాజ్ ఆఫ్ నో ది బెస్ట్ అని అంటాను. అవసరం అయితే ఇంకోసారి ఛార్జ్ చేసుకుంటాం అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. సో నన్ను అడిగితే లిథియం అయాన్ బ్యాటరీస్ బెస్ట్ అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.